నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. తమిళనాడు రాజకీయ యవనికపై ఒక కొత్త సూర్యోదయం. కోట్లాది మంది గుండె చప్పుడు ఇప్పుడు కోట మీద జెండాగా మారుతోంది. ఇది కేవలం ఒక గెలుపు కాదు, అవమానాలను ఆభరణాలుగా మార్చుకున్న ఒక సామాన్యుడి అసాధారణ ప్రస్థానం. అసలు ఎవరు ఈ విజయ్? వెండి తెరపై డాన్సులతో ఉర్రూతలూగించిన ఈ నటుడు రాజకీయ రణక్షేత్రంలో ఉద్దండులను ఎలా మట్టి కరిపించారు? తెర వెనుక ఆయన దాచుకున్న కన్నీటి గాథ ఏంటి? 1974 జూన్ 24న ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు కావాలని ప్రయత్నిస్తున్నారు. తల్లి శోభ గాయని. మీరు నమ్ముతారా? ఈ రోజు కోట్లు సంపాదిస్తున్న ఈ స్టార్ హీరో కుటుంబం అప్పట్లో కనీసం బాత్రూమ్ కూడా లేని ఒక చిన్న గదిలో నివాసం ఉండేదట. కటిక పేదరికం, రేపటి గురించి భయం. ఇది విజయ్ చిన్ననాటి నేపథ్యం. తండ్రి తీసిన ఒక సినిమా హిట్ అయ్యాక కానీ ఆ కుటుంబం కాస్త కుదుట పడలేదు. విజయ్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఆట పట్టించే ఆ బాలుడు ఒక్కసారిగా మౌన మునిగా మారిపోయాడు. దానికి కారణం ఆయన సోదరి విద్య మరణం. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే చెల్లి చనిపోవడంతో విజయ్ జీవితం తలకిందులైంది. నేటికీ మనం స్క్రీన్ మీద చూసే ఆ ఎనర్జీ వెనుక బయట ప్రపంచానికి కనిపించని ఒక నిశ్శబ్ద విషాదం ఉంది. అందుకే విజయ్ ఇప్పటికీ చాలా మితభాషి. సినిమాల్లోకి రావాలని విజయ్ ప్రయత్నిస్తున్నప్పుడు లోకం ఆయన్ని చూసి నవ్వింది. అసలు నీ ముఖం చూసుకున్నావా? నువ్వు హీరో ఏంటి? కనీసం నటుడిగా కూడా పనికిరావు అంటూ మొహం మీదే విమర్శించారు. ఏ తండ్రికైనా తన కొడుకుని అలా అంటుంటే రక్తం మరుగుతుంది. అందుకే విజయ్ తండ్రి ఎవరి దగ్గర చేయి చాచకుండా ఏకంగా 60 లక్షల రూపాయలు అప్పు చేసి కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ నాళయ తీర్పు అనే సినిమా తీశారు. కానీ విధి ఆయన్ను మరోసారి పరీక్షించింది. మొదటి సినిమా డిజాస్టర్, ఫ్లాప్ అన్న ముద్ర పడ్డంతో విజయ్ కుంగిపోయారు. 2 నెలల పాటు గదిలోంచి బయట కూడా రాలేదు. స్నేహితులను కలవాలన్నా భయం, ప్రపంచాన్ని ఫేస్ చేయాలన్నా అవమానం. కానీ అదే స్నేహితులు ఆయనలో ధైర్యం నింపారు. విమర్శించిన నోళ్లే పొగిడేలా చేయాలని విజయ్ కంకణం కట్టుకున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా డాన్స్ ప్రాక్టీస్ చేశాడు. కరాటే నేర్చుకున్నాడు. తన నటనను మార్చుకున్నాడు. 1994లో రసిగన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించాడు. అక్కడి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఖుషి, గిల్లీ, పోకిరి ఇలా ఒకదాని తర్వాత ఒకటి బ్లాక్ బస్టర్లు. ఇళయ దళపతి కాస్త దళపతిగా మారిపోయాడు. బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని శాసించే రారాజుగా ఎదిగాడు. సినిమాలు కోట్లిస్తున్నాయి, కానీ ప్రజల ప్రేమే పరమావధి అని విజయ్ నమ్మారు. అందుకే 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు ప్రత్యర్థులు హేళన చేశారు. సినిమా గ్లామర్ ఓట్లు కురిపించదు అన్నారు. కానీ విజయ్కి తన సైన్యంపై నమ్మకం ఉంది. గతంలో లియో ఆడియో ఫంక్షన్లో విజయ్ ఒక మాట చెప్పారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీకు నేను ఏదైనా చేయాలి, మీ కాలికి చెప్పులా ఉండటానికి కూడా తాను సిద్ధం. ఈ మాటలు అభిమానుల గుండెల్లో బలంగా నాటుకుపోయాయి. ఆ నమ్మకమే ఈరోజు ఫలితాల్లో కనిపిస్తోంది. నిజంగా ఇది ఒక మిరాకిల్. తన సినీ కెరీర్ను ఓటమితో మొదలుపెట్టిన విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని మాత్రం కళ్ళు చెదిరే విజయంతో ప్రారంభించారు. ఒకే ఒక్క ఎన్నిక, ఒకే ఒక్క పార్టీ, కానీ తమిళనాడు రాజకీయాల 50 ఏళ్ల చరిత్రను తుడిచిపెట్టేస్తూ టీవీకే ప్రభంజనం సృష్టించింది. అవమానించిన వారే నేడు ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు. చిన్న గది నుంచి మొదలైన విజయ్ ప్రస్థానం ఇప్పుడు తమిళనాడు సెక్రటేరియట్ మెట్ల వైపు సాగుతోంది. నిరంతర సాధన ఉంటే, నీ పక్కన ప్రజలు ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని విజయ్ నిరూపించారు. రియల్ లైఫ్ లో దళపతి నుంచి సీఎం విజయ్ వరకు సాగిన ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక పాఠం. మరి ఈ కొత్త నాయకుడు తమిళగడ్డపై ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ఆయన పాలన ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో తేలనుంది.